శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణిమ, దీన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. వ్యాస భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు. అదేవిధంగా ఇదే రోజున వ్యాసుల వారు వేదాలను విభజించి రాసినటువంటి రోజు కూడా. అందుకే వ్యాస పౌర్ణిమ. వ్యాసుడు అంటే విభజించినవాడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. పరాశరుడికి మత్స్యగంధికి పుట్టినటువంటి వేదవ్యాసుడు జగద్గురువుగా మనం పిలవచ్చు. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కరు వ్యాసపీఠాన్ని అధిరోహిస్తారు. అంటే వ్యాసపీఠం, వ్యాసము అనేది ఒక పదవి పేరు. దాంట్లో ఎవరు కూర్చుంటే వారిని వ్యాసుడు అని పిలుస్తారు. మనకు 4 యుగాలు ఉంటాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో దక్షిణామూర్తి జగద్గురు. కృతయుగం అంతా కూడా ఆయన ప్రభావాన్ని చూపాడు. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి జగద్గురు. ద్వాపరయుగంలో వ్యాస భగవానుడు జగద్గురు. కలియుగంలో ఆది శంకరాచార్య మహాస్వామి జగద్గురు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఇట్లా ఈ గురు పరంపర వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం వ్యాసుల వారిని చూడలేము, దత్తాత్రేయ స్వామిని చూడలేము, ఆది శంకరాచార్య మహాస్వామిని చూడలేము. మనకు ఎవరయ్యా గురువులు అంటే, మనకు విద్యాబుద్ధులు ఎవరైతే చెప్పారో వారే మనకు గురువులు. వందే వందారు మందారం ఇందిరానందకందళం అమందానంద సందోహబంధురం సింధురాననం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరైతే మనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులు చేస్తారో, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారో, ఎవరి ఉపదేశాలను, ఎవరి పాఠాలను విని, ఎవరి బోధలను విని మనం ప్రయోజకులను అవుతాము, అట్టివారు మనకు గురువులుగా భావించబడుతుంది. సంస్కృతంలో గు అంటే అజ్ఞానము, రువు అంటే తొలగించువాడు. అజ్ఞానమును తొలగించువాడు గురువు. ఏమిటయ్యా అజ్ఞానం అంటే, ఏది మనకు తెలియదో దాన్ని తెలియజేయవాడు. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలే కాకుండా భౌతిక లౌకిక విషయాలను మనకు బోధిస్తూ, మనం భావి తరాల వారికి ఏ విధంగా సమాజానికి ఉపయోగపడతామో, ఏ మార్గంలో వెళితే మనం ఉన్నతులుగా తయారవుతామో ఆ మార్గాలను సూచిస్తూ, మనని నిరంతరము కూడా గమనిస్తూ, మనం ప్రయోజకులుగా తీర్చిదిద్దేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు గురువులుగా పరిగణింపబడతారు. అందుకే గురు బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. అదేవిధంగా గురువులు అక్షరాలను సృష్టిస్తారు, పదాలను సృష్టిస్తాడు, వాక్యాన్ని సృష్టిస్తాడు. మన కోసం అనేకమైనటువంటి కొత్త విషయాల్ని చెబుతూ ఉంటాడు. గురుర్ విష్ణు స్థితికారకుడు. నేర్పినటువంటి విద్యను
మరచిపోకుండా కాపాడుతుంటాడు, వల్లె వేయిస్తూ ఉంటాడు, బైహార్ట్ చేయిస్తూ ఉంటాడు. నిరంతరం ఆ ధ్యాసలో ఉండేటట్టుగా మనని తయారు చేస్తూ ఉంటాడు. గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడు శివుడు లయకారకుడు, నాశనం చేయవాడు. గురువుగారు ఏం నాశనం చేస్తారు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు, మనలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి బుద్ధిని నాశనం చేస్తాడు, మనలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని నాశనం చేస్తాడు. గురూపదేశాం దధ్యేతుం శాస్త్రం జడయోత్పలం. జడ పదార్థాలుగా ఉన్నటువంటి మనని సన్మార్గంలోకి తీసుకువచ్చేసి, జ్ఞాన మార్గంలోకి తీసుకువచ్చేసి మనని ప్రయోజకుల్ని చేయటమే, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించే విధంగా చేయవాడు గురువు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టించినటువంటి ఇంకొక శక్తి ఉంది, దాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. త్రిమూర్తులను కూడా సృష్టించినటువంటి శక్తి ఏదైతే ఉందో దాని పరబ్రహ్మ స్వరూపం. అట్టి పరబ్రహ్మ స్వరూపమే గురువుగారు. కానీ లౌకిక కాలంలో అటువంటి గురువులు లభిస్తారా అంటే మనమే వెతుక్కోవాలి. మనకు ఏ గురువు అయితే మనల్ని ప్రభావితుడు చేస్తాడో, ఏ గురువు అయితే మనల్ని నిష్కామంగా ఏమీ ఆశించకుండా మనకు విద్యాబుధులు చెప్పేసి మన ప్రయోజకత్వమే ఆయన లక్ష్యంగా భావిస్తాడో, అట్టి గురువుల్ని మనం ఎంచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అరయంగా అన్ని వేళల కరుణను సద్విద్యనొసగి కాపాడడి ఆ గురువును మించిన దైవము ధరలో కనిపించడెందు తథ్యము బాల. అరయంగా అన్ని వేళల కరుణను సద్విద్యనొసగి, సద్విద్యను మాత్రమే ఆయన మనకు ఉపదేశిస్తాడు, మంచి విద్యను మాత్రమే మనకు బోధిస్తాడు. అట్టి బోధకుడు గనక మనకు లభించినట్టయితే మనం కృతార్థులమైపోతాము, మన జన్మ ధన్యమవుతుంది. అందుకే మనకు 1956లో మొదలియార్ కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ అంటారు. దాంట్లో మొట్టమొదటి వాక్యం ఏమిటంటే, ఒక నాసిరకపు ఉపాధ్యాయుడు ఎంతటి ఉన్నతమైనటువంటి సమాజాన్నైనా నాసిరకంగా తయారు చేస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడు ఎంతటి నాసిరకమైన సమాజాన్నైనా ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. అంటే గురువు యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మనం గమనించవచ్చు. తను నాసిరకంగా ఉంటే సమాజం నాసిరకమైపోతుంది, తను ఉన్నతంగా ఉంటే సమాజం ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి గురువు యొక్క ప్రాధాన్యత మనకు సమాజం పట్టనే కాదు, మనకు అన్ని రంగాల్లో ఆయన యొక్క ప్రభావం ఉంటుంది. మనకు ఏ రకమైన విద్య నేర్పినా వారిని మనం గురువుగా భావించాలి. గురువు అనేది ఒక స్థానం, ఒక వ్యక్తి కాదు, ఒక స్థానం. ఆ స్థానం యొక్క ప్రభావము బలంగా మన మీద నాటుకుపోయి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి రోజున ఇంకా గురువుగారిని చెప్పాలంటే గంటలు గంటలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మనకు ఎవరైతే గురువులుగా మనం భావించబడుతున్నామో, మనకి ఇష్టమైనటువంటి గురువు ఎవరైతే ఉంటారో, మనకు ప్రాథమిక దశ నుంచి ఉన్నత చదువులు కూడా మనం చదివి ఉన్నాము, కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే మనల్ని కొంత ప్రభావితం చేశారో, ఆయనలాగా మనం తయారు కావటానికి మనం ఎప్పుడైతే భావిస్తూ ఉంటామో, అట్టి గురువులకు ఒక్కసారి మనం ఈరోజు ప్రణామం చేసి, వీలైతే అందుబాటులో ఉంటే ఒక ఫోన్ చేసి వారిని మనం పలకరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్టయితే మనం జీవితాంతము ఆయన యొక్క ఆశీస్సులు మన మీద బలంగా ఉంటాయి. గురువుగారి యొక్క అంటే మనస్ఫూర్తిగా చేసేటటువంటి ఆశీర్వచనము ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే ఏమీ ఆశించకుండా గురువుగారు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడో ఒకసారి ఆయనకు కనిపించి, నమస్కారం సార్ బాగున్నారా అంటే, నాయన నేను గుర్తుపట్టలేకపోతున్నాను ఎవరు నువ్వు, మనం పరిచయం చేసుకొని పలానా రోజున 10th క్లాస్లోనో 7th క్లాస్లోనో లేదా ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో మీరు మాకు బోధించారు గురువుగారు. ఆయన యొక్క ఆనందము వర్ణనాతీతం.
కానీ ప్రపంచంలో ఏ గురువుగారు కూడా "ఒరేయ్! నేను నీకు విద్య నేర్పాను గదా! నువ్వు ఇంత గొప్పవాడివయ్యావు. నువ్వు ఒక్క నెల జీతం నాకివ్వురా" అన్నటువంటి గురువుగారు ఎవరు ప్రపంచంలో లేరు. ఎదిగినటువంటి విద్యార్థిని చూసి, శిష్యుని చూసి చాలా 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 సంతోషపడతాడు. అంతకన్నా గొప్ప సంతోషం గురువుగారికి ఉండదు. కాబట్టి మనల్ని ప్రభావితం చేసే గురువుగారిని ఒక్కసారి మనం పలకరించి ఆయన ఆశీర్వచనం చేసుకొని, అట్లాగే వ్యాస భగవానుడిని ఒక్కసారి మనం అష్టాదశ పురాణాలని అందించాడాయన. వేదాన్ని అందించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, అష్టాదశ ఉపపురాణాలని మనకు అందించగలిగాడు. ఈ విధంగా మనను మన కాలాన్నంతా కూడా ప్రభావితం చేసినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఒక్కసారి మనం తలుచుకోవాలి. ముఖ్యంగా వ్యాస భగవానుని, దక్షిణామూర్తిని ఒకసారి తలుచుకొని, దత్తాత్రేయ స్వామి వారిని ఒకసారి తలుచుకొని, వ్యాస భగవాన్ని, ఆదిశంకరాచార్య మహాస్వామిని ఒక్కసారి తలుచుకొని ఈ రోజున మనం ఒక్క నమస్కారం చేసుకొని వారి యొక్క స్ఫూర్తిని ఒక్కసారి మననం చేసుకొని ఇక ముందు మనం ఎలా ఉండాలో ఆలోచించుకొని మనం సమాజమంతా కూడా ప్రభావితమయ్యే విధంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని తయారు చేసుకొని, మన నడవడికను తయారు చేసుకొని, మన భావజాలాన్ని అభివృద్ధి చేసుకొని, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో సమాజాన్ని సంస్కరించే క్రమంలో మనం ముందుకు సాగాలని చెప్పేసి మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొక్కసారి వ్యాస పౌర్ణిమ శుభాకాంక్షలు. స్వస్తి ప్రజాభ్య.